హాయ్ అండి. ఈరోజు నేను మీకు అడవిలో దొరికే వెదురు కొమ్ముల కూరని ఎలా వండాలో మీకు చెప్పాలనుకుంటున్నాను. వెదురు కొమ్ముల్ని మనము కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కత్తితో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తున్నప్పుడు మనకు అందులో గట్టిగా మందంగా కనిపిస్తుంది కదా, అలాంటి ముక్కల్ని మనము వేరు చేసుకోవాలి. ఎందుకంటే అది కూరలో చేదొస్తుంది కాబట్టి. చూడండి, కట్ చేసి పడేసాం కదా, వాటన్నిటిని తీసేయాలి. తర్వాత మనం కూరని ఒక కడాయిలో పెట్టుకొని చక్కగా అందులో నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత అందులో కత్తిని వేడి చేసి 3 సార్లు మనం దించాలండి. ఎందుకంటే అది అందులో వెదురు కొమ్ముల కూరలో ఏమైనా పాయిజన్ కానీ ఏమైనా ఉంటే అది పోతుంది. తర్వాత బాగా ఉడికిన తర్వాత చూడండి, ఎర్రగా మనకు కూర మారుతుంది. తర్వాత మనము ఇంకొక కళాయిలో వార్చుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా వార్చుకున్న తర్వాత మనం చక్కగా చల్లటి నీళ్లు పోసి అందులోని అది నీట్గా కడుక్కోవాలి. చేదు పోవడానికని పిసికి నీట్గా కడుక్కోవాలి, చేదు పోయేదాకా. ఎందుకంటే చేదు ఉంటే కూర బాగోదు కాబట్టి చక్కగా పిసకాలి. ఆ చేదు ఎప్పుడు పోతుందో అప్పుడే కడగడం మానాలి. అప్పుడు దాకా మనం కడుగుతూనే ఉండాలి. తర్వాత మనం కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనము పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకున్నాక పోపులు వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి. చక్కగా ఉల్లిపాయలు వేగుతుంది చూసారా. తర్వాత అందులోనే టమాటా పళ్ళు కూడా వేసుకోవాలి. టమాటా పళ్ళు వేసుకొని అది కూడా చక్కగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు అన్నీ ఉడికించిన తర్వాత చిన్నది మనం కారం వేసుకోవాలి. ఎందుకంటే కలర్ కోసం నేను వేసుకున్నాను, మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. చిన్న పసుపు కారము వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్నాం కదా కర్రీని అందులో వేసుకోవడమే. వేసుకొని చక్కగా అది మరిగేంత వరకు కూడా కలుపుకోవాలి. నేను ఆయిల్ మాత్రమే వేసానండి, నీళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ ఆయిల్లో ఇంకా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనము కారం వేసుకోవాలి. కారం వేసుకొని చక్కగా కలుపుకొని అది బాగా ముక్కల్లో పట్టేలాగా కలపాలి. కలిపిన తర్వాత ఉప్పు వేసుకొని మనం మరిగిన తర్వాత దించేయడమేనండి. చూడండి, కూర ఎంత బాగుంది కదా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.